ఐడెంటిటీ ఎవరికి ఉందో చెప్పండి. ఈ రోజు మొత్తం సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ. శ్రీనివాసరెడ్డి గారు, మద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, సో ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? తెలుగుదేశం పార్టీ ఈవెన్ గతంలో వైసీపీ నాయకులు కూడా కొడాలి నాని లాంటి వాళ్ళు, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు కొంతమంది ఎన్టీఆర్ ని సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తూ కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఒకసారి. బట్ ఇప్పుడు ఎన్టీఆర్ ని ఉద్దేశించి ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఎట్లా చూడాలి? నమస్కారం శ్రీకాంత్ గారు, ముందుగా మీకు అదే విధంగా పెద్దలు ఏఎస్ రావు గారికి, బాలా గారికి, చెల్లెమ్మ సుజాత గారికి అందరికి కూడా శుభ సాయంత్రం. ఇక్కడ ఆయన బుద్ధా వెంకన్న సెల్ఫిష్నెస్ ఇక్కడ కనపడతా ఉంది. సరే, జూనియర్ ఎన్టీఆర్ మాకు సంబంధించినటువంటి విషయం అది, కానీ సంబంధించినటువంటి మీకు సంబంధం లేదు. బట్ మీ నాయకులు కూడా గతంలో ఎన్టీఆర్ ఉద్దేశించి పాజిటివ్ గా మాట్లాడారు కాబట్టి ఈ అంశం పైన మిమ్మల్ని టచ్ చేయాల్సి వచ్చింది. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ ని వాళ్ళ తాత హీఈస్ రిప్లికా ఆఫ్ సీనియర్ ఎన్టీఆర్ సార్, నో డౌట్ ఎట్ ఆల్. హీఈస్ రిప్లికా ఆఫ్ సీనియర్ ఎన్టీఆర్ పోలికలు అచ్చుగుద్దినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ లోనే వచ్చినాయి. అందువల్ల ఆయన నా తాత స్థాపించినటువంటి పార్టీకి నేను జీవితంలో వ్యతిరేకంగా పోనని కూడా గతంలో చెప్పడం జరిగింది. కానీ అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ని వీళ్ళెవ్వరు కూడా కుటుంబంలో కూడా ఎవరు కూడా దగ్గర తీయకుండా కనీసం అనేక అవమానాలు పాలు చేయటాన్ని, కనీసం తాతకి శ్రద్ధాంజలి ఘటించడానికి వస్తే కూడా, నివాళులు అర్పించడానికి వస్తే కూడా అతనికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు బాలకృష్ణ తీసేయించింది మనం చూసాం. ఎగ్జాంపుల్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు భయపడతా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ఏదో ఏఎస్ రావు గారికి పార్టీ మీద అభిమానంతో చంద్రబాబు నాయుడు స్టిల్ ఆయనకి హైటెక్ నాయకుడిగా కనపడొచ్చు. గత ఎన్నికల్లో చూసాం, 2019 ఎన్నికల్లో కూడా 23 స్థానాలకు పరిమితమైనప్పుడు కూడా గెలవబోతున్నాం అని విపరీతమైనటువంటి పందాలు మా గుంటూరు జిల్లాలో కాశారు. ఇది ఒకవైపున టీవీల్లో, మీలాంటి టీవీల్లో కౌంటింగ్ ప్రారంభం అయ్యి యొక్క మూడు అర్థమైన కూడా పందాలు కాశారు. సరే, అది వాళ్ళ ఇష్టం. ఇక్కడ ఏంటంటే బుద్ధా వెంకన్న అతను క్రెడిబిలిటీ లేక కానీ, లేకపోతే పార్టీలో విశ్వాసంలోకి తీసుకోక కానీ అతని సీటు రాలేదు. అతనికి సీటు ఇవ్వకపోవడానికి కారణం లోకేష్ అనేది ఆయన అభిప్రాయం. అందుకని ఆ లోకేష్ ని ప్రైజ్ చేస్తే, ఇప్పుడు మేమేం కోరుకుంటున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పట్టాభిషేకం గురించి విశాఖపట్నంలో మేము ఆలోచిస్తుంటే వాళ్ళు యువనాయకుడు లోకేష్ పట్టాభిషేకం, పార్టీ పట్టాభిషేకం గురించి వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. అదే ఆయన చెప్తా ఉన్నాడు, అతని పట్టాభిషేకం మాకు జరగాలి, నాయకుడిగా ఆయన రావాలి అనేదాన్ని, అతని వాదాన్ని బలపరచుకోవటం కోసం, సమర్థించుకోవటం కోసం జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అని చెప్పాడు. ఇది ఎట్లా ఉంటుందంటే, తెలుగుదేశం పార్టీకి ఒక వర్షన్ ఉంది. తెలుగుదేశం పార్టీకి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పూర్తిగా అడ్డదారిలో నడుస్తా ఉంది. అడ్డదారిలో నడుస్తూ రహదారిలో నడిచేటటువంటి వాళ్ళు అసమర్థుడు అని చెప్పేసి, రహదారిలో నడిచే వాళ్ళని అసమర్థులు అని చెప్పి ముద్రేస్తుంది. అదే సమయంలో అసలైన దారిలో నడిచే వాళ్ళనేమో పిచ్చోళ్ల కింద కూడా లెక్కేస్తుంది. ఇది జరుగుతా ఉంది. ఈ రకంగా వాళ్ళు ప్రచారం చేయటం వల్ల వాళ్ళు చాలా డిగ్రేడ్ అయిపోతా ఉంది. వాళ్ళకి అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేసి వాళ్ళు ఎంత తెలుగుదేశం పార్టీ కుచించుకుపోయిందో రేపు జూన్ 4న కౌంటింగ్ ప్రారంభమైనాక మీరే చూస్తారు. నేనేమంటున్నానంటే, ఒక బేస్ లేదు వాళ్ళకి. బాబాయ్ గొడ్డలు అంటారు, అదైపోయింది. వాలంటీర్ల వ్యవస్థ అన్నారు, ఇంటికెళ్ళి తలుపులు కొడతారన్నారు, మళ్ళీ ఆ వాలంటీర్లకి 10,000 జీతం ఇస్తామన్నారు, అదే అయిపోయింది. ల్యాండ్ టైటిలింగ్ అంటారు. కానీ ఏటిలో కూడా ప్రజలకు దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం మాత్రం వాళ్ళు చెయ్యరు. ఈ వ్యక్తిత్వ హరణాలు, మనుషుల్ని తక్కువ చేసి మాట్లాడటం, వాళ్ళు మాత్రమే గొప్ప వాళ్ళము, వాళ్ళలో కూడా ఏకైక చంద్రబాబు నాయుడు మాత్రమే గొప్ప వ్యక్తి, ఆ తర్వాత లోకేష్ గారు తప్ప ఇంకెవ్వరు కూడా తెలుగుదేశం పార్టీలో లేరు అనేటటువంటి విధానాన్ని బయట వాళ్ళు విమర్శించే పని లేకుండా వాళ్లే చెప్పుకుంటా ఉన్నారు. దీనివల్ల వాళ్ళకి నష్టమే ఎక్కువ జరిగింది తప్ప లాభం అనేది ఏమీ ఉండదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం
నాకు తెలిసినంత వరకు రాజకీయాలకు దూరంగా ఉండాలని అతను నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పట్లో అతను రాజకీయాలకు వస్తాడని నేనైతే అనుకోను. అయితే ఒక కుటుంబ సభ్యుడిగా అతన్ని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. అతన్ని బయట పడేయాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదు. ఆ విషయం పై స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళ అనుమతులు లేకుండా బుద్ధా వెంకన్న ఇలా మాట్లాడారని మాత్రం నేను అనుకోను. వాళ్ళ అనుమతులు ఉంటేనే బుద్ధా వెంకన్న జూనియర్ ఎన్టీఆర్ మీద సుజాత గారు ఉంటారనేది నా అభిప్రాయం. ఐల్ కమ్ బ్యాక్ టు యూ. సుజాత గారు, 2009 ఎన్నికల సమయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే